ఏంటండి? ఎన్నిసార్లు ట్రై చేసినా బిజీ అని వస్తుంది. శ్రావణ్ ఫ్రెండ్స్ నంబర్ ఏదైనా ఉందా? వాళ్ళకి చేసే విషయం చెప్పమని చెప్పండి. ఉంది. టెన్షన్ పడకండి. దీప్తికి ఫస్ట్ డెలివరీ కదా. ఏం వరి అవ్వకండి. పండంటి బిడ్డకి దీప్తి జన్మనిస్తుంది. రాయ్ ఓవర్ చేయకు. ఫోన్ పెట్టారా? నా గురించి తెలుసుగా. ఎక్స్ట్రాలు చేస్తే నీకు భూమి మీద అడ్రస్ లేకుండా చేస్తా. పెట్టారా ఫోన్? రే శ్రావణ్, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం గెస్ట్ హౌస్ అంతా వెతుకొస్తున్నారా? ఏంట్రా సుల్లో విషయం ఏంటి చెప్పు. మీ ఆవిడకి పురుటి నొప్పులు వస్తే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారంట్రా. మీ బావ ఫోన్ చేశారా? నేను అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మన్నాడు. ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పాలి కానీ నీకు చెప్పడం ఏంట్రా? ఎన్నిసార్లు ట్రై చేసినా బిజీ అని వచ్చిందట్రా. చివరికి నాకు ఫోన్ చేసి నీకు చెప్పమని చెప్పారు. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తే చేతులు ఏం పడతాయి అంటున్నా? ఇప్పుడు అవన్నీ ఎందుకురా? నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళు. అర్జెంట్కి వెళ్ళి దాని నొప్పులు నేను పడాలా? నొప్పులు లేకుండా డెలివరీ డాక్టర్ చేస్తాలే. డెలివరీ అయ్యాక బెడ్ అని చూస్తాలే. అలా మాట్లాడతావేంట్రా? భార్య డెలివరీ టైంలో భర్త దగ్గర ఉండాలి. లేబర్ రూమ్లోకి నన్ను అలౌ చేయర్రా. ఏం మాటలరా అవి? హే పోరా. ఆయన చెప్పమన్నాడు, నువ్వు చెప్పావు, ఓకే కదా. నేను అంత అవసరం అయితే వాళ్ళే మళ్ళీ ఫోన్ చేస్తారు. నువ్వు కూర్చో. అది కాదురా. ఓ పగేరా కూర్చొని. కూర్చో. సిస్టర్, సెలైన్లో 550 mg ఆ ఇంజెక్షన్ కలిపివ్వు, సరేనా? ఓకే డాక్టర్. ఓకే. డాక్టర్, మా సిస్టర్కి డెలివరీ అయిందా? లేదండి, బిడ్డ అడ్డం తిరిగింది. సిచ్యుయేషన్ చాలా క్రిటికల్గా ఉంది. డాక్టర్ గారు మరెలా? అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, లేకపోతే తల్లికి కానీ బిడ్డకు కానీ ప్రాణాపాయం. అయితే అర్జెంటుగా ఆపరేషన్ చేయండి డాక్టర్. ఆపరేషన్ చేయాలంటే ఆమె హస్బెండ్ డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేయాలి. రండి అత్తయ్య రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. కారు పంపించారుగా, ఎదురు చూడడం ఎందుకు? త్వరగా మేనల్లుడికి స్నానం చేయాలన్న ఆత్రం ఆలస్యమైనట్టు ఫీలింగ్ కలిగిస్తుంది. నా ఆత్రం నాది, తమరికేంటి? నాకేం లేదు బాబు, మీ ఆత్రం మీదే. ఇందమ్మా, అప్పుడే బొమ్మలు కూడా తెచ్చారు. ఆడుకుంటాడా ఏంటి? ఎప్పుడైనా ఆడని, పసిపిల్లాడు. ఉత్త చేతులతో ఎలా వస్తాం? ఆడినన్నాళ్ళు నానమ్మ బొమ్మలతో ఆడుకుంటాడు. ఉన్నా పోయినా నన్ను తలుచుకుంటాడు. అయ్యో అదే మాట అత్తయ్య గారు. మాట వరుసకమ్మా, అప్సెకనం అనుకోకు. శుభమా అని వీడికి బొమ్మలు తెచ్చి మాట అని మాట వరుసకే అంటావే. ఏదో అన్నాను లేవే, సాగదీకు, వదిలే. అత్తయ్య గారు, తొలి స్నానం చేయించి చక్కగా ఆశీర్వదించండి. కాకపోతే మీకు పరీక్ష. మా అమ్మాయికి అయిపోయాయి, ఇంకా నాకు మొదలా పరీక్షలు? కులగురువుల్ని, రాజవంశీయుల్ని ఎవరినైనా పిలిపిస్తున్నారా? అయ్యో, పరీక్షలంటే ఆ పరీక్షలు కాదు అత్తయ్య గారు. మాకు పరీక్షలు అంటే అవే గుర్తొస్తాయి. ఇంతకీ ఆ పరీక్ష ఏంటి ఆదిత్య? ఏం లేదక్క, వాడు ఏడవకుండా వీరు స్నానం చేయించాలి. కష్టం. పసిపిల్ల ఏడవకుండా స్నానం చేయించడం ఎవరి వల్ల కాదు. అదే పరీక్ష.
అలా అయితే మా అమ్మ నీళ్లు పోయదు. పరీక్ష లేదు, ఏం లేదు. మీరు పదండి అత్తయ్య గారు. మేము రాజులవే. ముందే ఓటమి అంగీకరించడం ఎందుకు? ప్రయత్నం చేస్తాను అల్లుడు గారు. అది అత్తయ్య గారంటే దేనికి వెనకాడరు. రామ వెళ్దాం. పద దీప్తి. నన్ను బయటికి తరిమేసి వాళ్ళంతా హ్యాపీగా ఎంజాయ్ చేయడం నేను తట్టుకోలేకపోతున్నాను. కడుపు మండిపోతుంది, రక్తం సలసలా మరుగుతుంది, పూట పూటకి పొగ పెరుగుతుంది. తప్పకుండా ప్రతీకారం తీర్చుకోవాలి. ఎలా వాళ్ళ సుఖ సంతోషాల మీద దెబ్బ కొట్టాలి? ఎలా? ఏంటి అలా ఉన్నావు? పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఏమైంది? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం జరిగింది? మా పెదనాన్న వాళ్ళ ఫ్యామిలీ వస్తుందంట. వస్తే ఆయన ఒట్టి చాతస్తపు మనిషి. నీ గురించి యక్ష ప్రశ్నలు వేస్తాడు. ఏదైనా సర్ది చెప్పినా విచారిస్తాడు. పెళ్లి కావాల్సిన అమ్మాయి ఇలా మన ఇంట్లో ఉండడం ఏంటని చాలా గొడవ చేస్తాడే. మళ్ళీ నువ్వు అవమానంగా ఫీల్ అవుతావే. అందుకే అర్జెంటుగా నువ్వు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలా? అవునే. అదేంటే? నేను రాను అంటే నువ్వే కదా బలవంతంగా తీసుకొచ్చావు. నా మాటకి ఎదురు లేదు లేక అని అన్ని మాటలు చెప్పి ఇప్పుడు ఇప్పుడు అర్ధాంతరంగా వెళ్ళిపోవాలంటున్నావు. నేనన్నది నిజమే. మా వాళ్ళు నా మాట కాదనరు. కానీ మా పెదనాన్నకు మా నాన్నతో సహా అందరం భయపడతాం. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవే. వెళ్ళమనడం నాకు కష్టంగానే ఉంది, కానీ తప్పడం లేదు. అర్జెంటుగా వెళ్ళాలి. ఏంటి అర్జెంటుగానా? అవును. ఇంకో హాఫ్ అన్ అవర్లో వాళ్ళు వచ్చేస్తున్నారు. మా డాడీ స్టేషన్కి వెళ్ళారు. ప్లీజ్ కావాలంటే నీ బ్యాగ్ నేను సర్ది పెడతాను. చాలే ఆపవే. బ్యాగ్ సర్దుతావా? బ్యాగ్ అర్జెంటుగా వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? అది నువ్వు ఆలోచించుకోవాల్సిన విషయం. ఆవేళ నేను పిలవకపోతే ఎక్కడికి వెళ్లేదానివో అక్కడికే వెళ్ళు. ఇక్కడ మాత్రం ఉండే ఛాన్సే లేదే. బాగా చెప్పావే. నమ్మో చెంచుడు. అది అది నేను చేసిన తప్పు. అమ్మయ్యా. తొడికిసలాడే నిసమిసలెన్నో జతపడిపోవే మనసా.